అయితే ఎంతవరకు చేసిన తర్వాత యథాశక్తిగా మండప ఆరాధనలు అంటే మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఏం చేస్తామన్నా అది బంధువులు తీసుకుంటాం, బంధువులు తీసుకుంటాం, బ్రాహ్మణులు తీసుకుంటాం, కావలసిన వాళ్ళు తీసుకుంటాం, పెళ్లి చేసుకున్న అభివృద్ధి తీసుకుని అడ్డాగా గౌరవంగా దీన్ని మనం చేసుకుంటాం. ఎందుకు అయ్యాలంటే నలుగురు వచ్చి మనం ఎంత ఘనంగా చేసుకుంటున్నాం చూడాలి. అలాగే మంచి మనసుకు వచ్చి మనం ఆశీర్వదిస్తాం. అందుకే ఏం చేయాలంటే ఇవాళ మనం ఏం చేస్తామంటే శివాలయంలో శివాలయం ఇటువంటి ఈశ్వరుడు మనం ఏం చేసుకోవాలంటే ఇవాళ లక్షపతి పూజ కార్యక్రమం సంకల్పం చేసుకున్నాం. సంకల్పం చేసుకున్నప్పుడు ఈశ్వరుడు ఒక్కనే తీసుకుని ఆవాహన చేసుకుంటాం. ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు కూడా ఎందుకంటే మనుషులు దేవుడు ధ్యానం అన్నీ ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఒక నవగ్రహంలో ఆవాహన చేసుకోవాలి. అయితే నవగ్రహాలు ఆవాహన చేసుకోవాలి. ఎందుకు అష్టదిక్పాలకులు అంటే ఈశ్వరుడికి 5 దిక్కులు కూడా అవతారాలు ఉంటారు. 5 దిక్కులు కూడా ఈశ్వరుడికి ఎందుకంటే ఈ భక్తుల చెరువులో ఎటువంటి వీళ్ళందరూ రాకుండా ఆ ఈశ్వరుని కాపలా కాస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఆవాహన చేసుకుని వాళ్ళ కూర్చోవాలంటే ఈశ్వరుడు కళ్యాణం దాకా చేసుకుంటాము. ఆ రాత్రి కళ్యాణం కూడా నేను కాకపోయా అయితే ఆ నవగ్రహాలు కూడా ఇక్కడే ఉంటుంది. మా ఈశ్వరుడు కాపలా కాయండి. మీరు